హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానజోను ఫిషియల్. అందరు ఇట్లున్నారు, మంచిగా ఉన్నారు. నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి తమ్నేల్ వేసారు కదా, వీడియో ఏందో చూసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఫస్ట్ చాయ్ పెట్టుకొని తాగుదాము. తాగిన తర్వాత చికెన్ చేసుకొని తిందాం, ఓకేనా? చూడండి, చాయ్ అయితే మరుగుతుందనమాట. నేను ఎప్పుడు చాయ్ పెట్టినా ముగ్గురికి పెడతాను అనమాట. పాలు ఫ్రీ కాబట్టి ముగ్గురం పెట్టుకొని అక్కడ కూర్చొని తాగుతాం అనమాట. తమిళక్క, నేను, తెలుగక్క. అండ్ చూడండి, వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చిన తాగినం. తర్వాత కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేద్దాం. లేట్ ఏం కాదులేండి, చిటికేసిలోపు అయిపోతుంది అనమాట. చూడండి, అప్పుడే కోసేసిన. అండ్ ఇక్కడ చూడండి, ఉల్లిగడ్డలు కోస్తే ఎవరైనా ఏడవాల్సిందే కదా. అన్నీ మంచిగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ కడుక్కుందాం మంచిగా. చికెన్ ఎవరైనా సరే కడుక్కొని చేసుకోండి. అండ్ చూడండి, లెగ్ పీస్ కూడా వచ్చిందనమాట మాకు ఈరోజు. చూడండి, ఇంకా మంచిగా కడుక్కోవాలి అట్లా. తర్వాత వాటర్ అన్నీ వంపేసి ఒక ప్లేట్లకి అయితే తీసుకున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి నేను వెరైటీ వేస్తున్నాను అనమాట. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఈ నాలుగే ఉన్నాయి మా దగ్గర. ఎక్కువ ఏం లేవు మసాలాలు. అండ్ ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర ఇందాక కట్ చేసుకున్నా కదా, అవి అనమాట. చూడండి, కారం, ఉప్పు అవన్నీ దాంట్లో వేసుకోవాలి ఫస్ట్. అవంతా కలుపుకోవాలి ఇట్లా. మొత్తం మిక్స్ అయ్యే వరకు మొత్తం కలుపుకోవాలన్నమాట. ధనియాల పొడి, అవి చికెన్ మసాలా అవి కూడా వేయాలి. లాస్ట్కి వేసుకోండి, నేను చెప్తా ఎప్పుడు వేయాలో. అండ్ మా దగ్గర అవి లేవు కాబట్టి మేము సింపుల్గానే వేసుకుంటున్నాం అనమాట. చూడండి, అంటే పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, అన్ని కర్రీలు ఇట్లా కలిపి వేస్తారనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కదా నిజంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకటేలా తింటే మనకు కూడా బోర్ కొడుతుంది కదా. అందుకని అప్పుడప్పుడు అట్లా ట్రై చేస్తున్నాను అన్నట్టు కొత్త కొత్తవి. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా చేసుకున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్కి ఎట్లా సపోర్ట్ చేస్తారో లాంగ్ వీడియోస్కి కూడా అట్లే సపోర్ట్ చేయండి. లైక్ కొట్టుర్రి, పక్క అందరు మర్చిపోతురు, కొందరు కొడతలేరు. లైక్ అయితే కొట్టుర్రి. మీరు లైక్ కొడితేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. అందుకని అడుగుతా, లైక్ కొట్టురు అని. ఇంకా కలిపి అయితే పక్కన పెట్టుకుందాం. రుతిక్ చూడండి, నేను ఒక పని చేస్తే రుతిక్ ఇంకో పని చేసి పెడతాను అనమాట. నాకు చాక్లెట్స్ అన్నీ ఆ ప్యాకెట్ల నుంచి అన్నీ కింద వేసి పెట్టింది. చూడండి, కాఫీ బైట్ చాక్లెట్స్ తెచ్చిన వాళ్ళ డాడీ అన్నీ కింద వేసి పెట్టింది అనమాట. తలనొప్పి అట్లా ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటే. కానీ ఏం చేస్తాం, ఇంక ఎత్తుకోవాలి, ఏమనలేం వాళ్ళని, తెలియదు కదా, ఇంకా అంతే వాళ్ళు. అండ్ ఇదైతే పక్కకి పెట్టుకుందాం ఫస్ట్. మనము ఆడ ఉన్నది కొంచెం ప్లేస్ కాబట్టి మనకి చేతి కింద అవి పెట్టుకోవద్దు అనమాట. ఏవైతే అవసరమో అవే పెట్టుకోవాలి. అండ్ ప్యాన్ అయితే పెట్టిన తర్వాత నూనె పోసుకోవాలి. జీలకర్ర, ఆవాలు అవి కూడా లేవన్నమాట మాతోటి. సింపుల్గా అయినా నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. అండ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా డిన్నర్ ఏందో కూడా చూపిస్తా. టిఫిన్ మెస్ల నుంచి ఏం కూర చేసిరో కూడా చూపిస్తా. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఉల్లిగడ్డలు అయితే వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 4-5 మినిట్స్ అట్లా క్యాప్ పెట్టి ఉంచండి. మా ఇండక్షన్ స్లోగా వస్తుంది కాబట్టి బాగానే సేపు అయ్యిందనమాట ఉల్లిగడ్డలు ఉడకనీకే, ఏమంటారు, మగ్గనీకే కూడా. అండ్ ఇక్కడ రుతుపాపతో ఆడుకుంటున్నాను అనమాట కొద్దిసేపు. అట్లా ఇట్లా అని చూడండి, ఎట్లా ఆడుకుంటుంది రుతుపాప. అవి ఉల్లిగడ్డలు మగ్గేంత వరకు ఏం చేయాలని ఆడొచ్చి కూర్చొని ఆట పెడుతున్నాను అనమాట రుతుపాపతోటి. మాట్లాడుతున్నా అట్లా ఇట్లా అని. అండ్ తర్వాత పోయి చూద్దామని చూస్తే చూడండి, కొంచెం కొంచెం అట్లా ఉడకనట్టు అట్లా అయిందనమాట. మధ్యాహ్నం ఎగ్ రైస్ చేసిన అనమాట, అది కొంచెం కింద పడ్డది. అండ్ వంట చేసేటప్పుడు పాటలు పాడే అలవాటు ఎవరెవరికి ఉందో చెప్పండి. కలలోనైనా ఆడుకోలేదే నువ్వు నాకు అమ్మని, ఒక్క నిమిషమైనా ఉండలేనే నువ్వు లేనిదే. ఫన్నీ ఉంది కదా, నవ్వుకోండి మీరు కూడా. అండ్ చూడండి, ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగినాక చికెన్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేస్తున్నాను అనమాట. మొత్తము వేసినాక మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, మా స్టవ్ అయితే కొద్దిసేపు పని చేస్తే మళ్ళీ కొద్దిసేపు టీట్ అని అయిపోతుంది అనమాట. అట్లా అవుతుంది, కూల్ అవుతుంది, హీట్ అవుతుంది, కూల్ అవుతుంది, హీట్ అవుతుంది. అందుకని మస్తు గంటలు టైం పడుతుంది అనమాట. అందుకని మధ్యలో కొద్దిసేపు చూద్దాంలే అని అట్లా పెట్టినా. ఇంకేం చేస్తాం, తప్పదు అనుకున్నా.
తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక ఆంధ్రక్క వాళ్ళది ఇండక్షన్ తెచ్చి పెట్టినా అనమాట. మనం కొంచెం కూడా వేస్ట్ అయ్యాం కదా, అందుకనే ప్లేట్ చూడండి మొత్తం ఊడ్చేసినాం అనమాట. అట్లా ఉంటుంది అనమాట మన తెలివి. అండ్ ఇక్కడ చూడండి ఈరోజు డిన్నర్ ఏమొచ్చిందో చూపిస్తాను చెప్పిన కదా, మామిడి పండ్లు అనమాట. రసం మామిడి పండ్లు ఉంటాయి కదా, అవి అనమాట. ఇవి మెస్ నుంచే పంపించారు. అవి 4 తెచ్చిండు బావ అయితే. ఇంకా చూడండి తర్వాత కూడా చూపిస్తా. నాకైతే మస్తు ఇష్టం అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ టిఫిన్లో వచ్చేసి చపాతి అండ్ కింద అన్నం కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ పన్నీర్ అనుకుంటాం, పన్నీర్ కర్రీ ఉండే. ఆ రోజు చికెన్ కూడా ఉన్నది కానీ అది వేరే ప్యాకెట్ చికెన్లా ఉండే, అది స్మెల్ వస్తుందని తెస్తలేడు అనమాట బావ. అండ్ ఇంకొక టిఫిన్లో కూడా రైస్ వేసింది అనమాట. చూడండి ఆంధ్రక్క వాళ్ళది ఇండక్షన్ తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఆంధ్రక్క వాళ్ళ ఇండక్షన్లో పెట్టినాము, ఇంకా తొందర ఉడుకుతుంది అనమాట అది. తర్వాత చూడండి రుతుపాప వాళ్ళ డాడీ మ్యాంగోస్ తెచ్చింది కదా, చేతికి అంటుతుందని అసలు అంటనీయకుండా ఎట్లా తింటుంది చూడండి, నోరు పెట్టి తింటుంది అనమాట. నేను వంట చేస్తున్నా, వాళ్ళ డాడీ కాల్ మాట్లాడుతున్నాడు. చూడండి ఎట్లా చేస్తుంది, అట్లా తింటుంది అనమాట. తర్వాత లాస్ట్కి ఇంకా నేనే తినిపించిన. అండ్ మేము బెడ్ పైన బెడ్షీట్ వేసుకోలే ఎందుకు అనిపిస్తున్నారు కదా, అక్కడ అన్నీ తింటామన్నమాట మేము. కర్రీస్ ఇళ్ళ కింద పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి బెడ్షీట్స్ అక్కడని, అప్పుడు అన్నం తింటామన్నమాట. మళ్ళీ తినేది అయిపోయాక మళ్ళీ ఇక్కడ అనుకుంటాం. ఇంకా చూడండి రుతుపాపకి తినిపిస్తుంటే తింటుంది హ్యాపీగా. స్వీట్ ఉండే అనమాట అవి, తీయ పుల్లగా ఉంటాయి కదా అవి, అట్లే ఉండే. ఇంకా బాగున్నాయి. నేను రుతుపాప అయితే మస్తు లాగించినాం. ఇంకా బావ అయితే ఎక్కువ తినడు, మేమే తింటాం అనమాట. తిండి చిరుతిండ్లు, అన్నం తక్కువ తింటాం మేము. అండ్ తర్వాత బావ దగ్గరకు పోయి డిస్టర్బ్ చేస్తాను అనమాట, ఫోన్లు మాట్లాడుతుంటే అట్లా. అండ్ చూడండి మధ్యలో కలుపుతూనే ఉంటాను అనమాట. నేనైతే ఖాళీగా ఉండను అసలు. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. అసలు ఆగను. చికెన్ అయితే ఇంకా కలుపుతూనే ఉంటా. అది సగం ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. కొందరు నూనెలా ఉల్లిగడ్డలు వేసినప్పుడే వేసుకుంటారు, కానీ నేనైతే అట్లా వేయను అనమాట. ఇట్లా వేస్తేనే టేస్టీగా అనిపిస్తుంది అని నేను అనుకుంటా. అందుకని నేనైతే ఇట్లా వేసేస్తాను అనమాట టమాటాలు. మీరు కూడా ఇట్లా వేసుకుంటారా, లేదంటే ఫస్ట్ వేస్తారా అని కామెంట్ చేయండి. అండ్ వాటర్ అయితే కొన్ని పోసేసిన అనమాట. బాగా ఉండి రసంగా ఉంటే బాగుంటుంది, చారుగా ఉంటే బాగుంటుంది, ఫ్రై ఎక్కువ వద్దు అని చెప్తే సరేలే అన్నంలోకి కదా నువ్వు అట్లే బాగుంటుందిలే అని చెప్పి నేను కూడా తర్వాత మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ తీసిన అనమాట ఈ క్లిప్. టమాటాలు కూర మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి బంద్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఇప్పుడు కొత్తిమీర కన్నా ముందు చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి ఉంటే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని 2 minutes ఉంచి బంద్ చేసేయండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కా, ఓకేనా? చూడండి ఎంత యమ్మీగా ఉంది, అసలు సూపర్ అయింది అనమాట టేస్ట్. చూడండి చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎట్లా అయిందని టేస్ట్. అవును, సూపర్ యమ్మీగా ఉండే అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా ఒకసారి. ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా, అందుకని ఇట్లా ట్రై చేయండి. చూడండి అన్నం కూడా తింటున్నాను అనమాట. ఎంత బాగుందంటే టేస్ట్ నిజంగా సూపర్ అయ్యండి అనమాట. అండ్ అన్నం తిన్న తర్వాత ఇది కూడా ఒక మామిడి పండు ఉండే అనమాట. చూడండి నేను రుతుపాప అయితే తింటున్నాము. కట్ చేసినది తినంటే ఆ మేడం అట్లా తీసుకొని తింటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అట్లన్ బాయ్.